గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం అసలు గణతంత్ర దినోత్సవం ఎందుకోసం జరుపుకుంటున్నాం అనే విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం గణతంత్ర దినోత్సవం అంటే చాలామందికి మరి తెలియకుండానే యాజ్ యూజువల్గా ఒక ఫెస్టివల్ లాగా మరి జరుపుకుంటున్నారు. అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటిది? గణతంత్ర దినోత్సవం అంటే మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం యొక్క పరిపాలన ఏ విధంగా జరగాలి, మన దేశం యొక్క పౌరులకు ఏ విధమైనటువంటి హక్కులు విధులు ఉండాలి అని సమస్తమైనటువంటి విషయాల గురించి పొందుపరిచిన ఒక నిఘంటువే రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగాన్ని మరి దాదాపు ఒక 3 సంవత్సరాలు కష్టపడి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను చదివి అధ్యయనం చేసుకొని మరి మన దేశంలో ఉన్నటువంటి వివిధ కులాల మతాల బడుగు బలహీన వర్గాలకు అనుకూలమైనటువంటి అందరికీ సమానమైనటువంటి హక్కులను కల్పించడానికి ఏ విధమైనటువంటి రాజ్యాంగం అవసరమో మరి వాటన్నిటినీ మరి చదివి పూర్తిగా అవగాహన చేసుకొని మరి మనలాంటి ఒక విభిన్న సంస్కృతులకు నిలవమైన మరి భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఒక 3 సంవత్సరాల కాలం పాటు రచించడం జరిగింది. మరి అలాంటి రాజ్యాంగం మరి అమలులోకి వచ్చినటువంటి రోజే ఈ గణతంత్ర దినోత్సవం. మరి 1950 జనవరి 26వ రోజున మరి మన యొక్క భారతదేశానికి ఈ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. మరి ఆ రోజును పురస్కరించుకొని మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాజ్యాంగం అనేది ఈ రాజ్యాంగంలో మన దేశంలో ఉన్నటువంటి అందరికీ మరి సమానమైనటువంటి హక్కులు కల్పించి మరి సమానమైనటువంటి గౌరవాన్ని కల్పించి ఈ భారత ప్రజలందరూ సమానమే అనే అటువంటి సమాజ స్థాపన కోసం మరి పునాది వేసింది ఈ భారత రాజ్యాంగం. మరి ఇలాంటి గొప్ప సందర్భాన్ని మనం తెలుసుకోకుండా ఒక మామూలుగా యాజ్ యూజువల్గా జరపడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ గణతంత్ర దినోత్సవాన్ని దానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని మనం తెలుసుకొని మరి అదేవిధంగా మన చుట్టూ ఉన్న వారికి కూడా ఈ విషయాన్ని మనం తెలియజేయాలని, అదేవిధంగా మనం ఎన్నో డిగ్రీలు చేసినాం, పట్టాలు పొందినాం, ఉన్నత విద్యలను చదివినాం, కానీ రాజ్యాంగాన్ని మాత్రం మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఎంతమంది మనం రాజ్యాంగాన్ని చదివినాం? అది ఒక పుస్తకం మాత్రమే. మరి అలాంటి పుస్తకాన్ని అలాంటి మన యొక్క భారతదేశం యొక్క తలరాతను, మన భారతదేశం యొక్క దిశానిర్దేశాన్ని మరి సూచించినటువంటి అలాంటి రాజ్యాంగాన్ని మనం ఇంతవరకు చదివిన వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మరి ఒక పోటీ పరీక్షల కోసమే కాకుండా మన యొక్క భారతదేశం యొక్క దిశానిర్దేశాన్ని మరి సూచించినటువంటి అలాంటి భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగానైనా మనం ఒక నిర్ణయం తీసుకుందాం, ఈ రాజ్యాంగాన్ని మనం చదువుదాం. మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మన హక్కులను, మన విధులను, మన యొక్క భారతదేశం యొక్క విధి విధానాలను ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. మరి ఈ విషయంలో మీరందరూ వైపుగా పయనించాలని మరి నేను కోరుకుంటూ ఈ భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలను, వారి యొక్క సేవలను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని మీ అందరికీ నేను కోరుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయ స్ఫూర్తికి, వారి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి మన యొక్క భారత ప్రజలమైన మన పౌరులమైనటువంటి మనందరం కృషి చేయాలని మీ అందరికీ విన్నవించుకుంటూ మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాలను మనము సరైన విధంగా ఉపయోగించుకొని మరి వారు కలలు కన్నటువంటి సమాజ నిర్మాణం కోసం మనందరం ముందడుగు వేయాలని, వారి ఆశయాలలో
మనం పయనించాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై భీమ్, జై భారత్.